ఓకే, స్నాప్డ్రాగన్ 7 Gen 3 ఇండియా మార్కెట్ లో గ్లోబలీ లాంచ్ అయిపోయింది. దీంతో మన ఇండియా మార్కెట్ లో లాంచ్ కాబోతున్న మొబైల్స్ ఎక్సైటింగ్ స్మార్ట్ ఫోన్ రియల్మీ 12 సిరీస్ లో 12 Pro అదే విధంగా Pro Plus ఈ రెండు మొబైల్స్ ఈ చిప్సెట్ తోనే రాబోతున్నాయి. అదే విధంగా ఐక్యూ మొబైల్ విషయానికి వస్తే ఐక్యూ Z8 సిరీస్ లో Z8 Pro 5G స్మార్ట్ ఫోన్ ఇదే చిప్సెట్ తో ఇండియా మార్కెట్ లో రాబోతుంది. హానర్ విషయానికి వస్తే హానర్ 90 సిరీస్ లో ఒక మొబైల్ వస్తుంది అంటున్నారు బిలో 25,000 లో. ఆ మొబైల్ లో కూడా ఇదే చిప్సెట్ ఉంటుంది అని డిస్కషన్ నడుస్తుంది. లెట్ వెయిట్ అండ్ సీ, మీకు తెలిసిపోతుంది. మొత్తానికైతే ప్రెజెంట్ మీకు అఫీషియల్ గా డిసైడ్ అయిన మొబైల్స్, తెలిసిన మొబైల్స్ ఇవి మాత్రమే. ఇవి కాకుండా వేరే మొబైల్స్ లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రెడ్మీ మొబైల్స్ లో, పోకో మొబైల్స్ లో కూడా ఈ చిప్ సెట్ కనిపించే చాయిస్ ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఇన్ఫినిక్స్ నుండి దాంతోపాటు టెక్నో నుండి వస్తున్న మొబైల్స్ లో కూడా మీకు ఈ చిప్ సెట్ కనిపిస్తుంది. బేసికల్లీ ఈ చిప్ సెట్ మీకు గేమింగ్ కోసం, పర్ఫార్మెన్స్ కోసం, ఫోటోగ్రఫీ కోసం ఓవరాల్ గా ఒక ప్యాకేజ్ చిప్ సెట్ గా మీకు మొబైల్స్ లో ఉంటుంది. కాబట్టి అబౌట్ 20,000 లో లాంచ్ అయ్యే మొబైల్స్ లో మీకు ఈ మధ్య, అదే విధంగా మనకు రాబోతున్న 2024 లో ఈ చిప్ సెట్ ఆబ్వియస్ గా మీకు ప్రతి మొబైల్ లో కనిపిస్తుంది. అయితే ఈ చిప్ సెట్ మన ఇండియా మార్కెట్ లో ప్రెజెంట్ ఉన్న స్నాప్డ్రాగన్ 7 Plus Gen 2 దాంతో కంపేర్ చేస్తే ఏమైనా పర్ఫార్మెన్స్ లో ఇంప్రూవ్మెంట్ ఉందా అంటే మాత్రం లేదు భయ్యా. బికాస్ ఇది వచ్చేసి మనకు ఓవర్ పవర్డ్ చిప్ సెట్ కాదు వెన్ కంపేర్ టు 7 Plus Gen 2. అదే ఇక్కడ మీకు పర్ఫార్మెన్స్ దీనికన్నా బెస్ట్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ మీకు CPU విషయానికి వస్తే 2.91 GHz క్లాక్ స్పీడ్ తో వస్తుంది. కానీ ఈ చిప్ సెట్ వచ్చేసి మనకు 2.63 GHz క్లాక్ స్పీడ్ తో మాత్రమే వస్తుంది. కాబట్టి ఎస్, ఇక్కడ మీకు పర్ఫార్మెన్స్ కోసం, గేమింగ్ కోసం ప్రెజెంట్ టైమ్ లో కూడా ఈ చిప్ సెట్ వచ్చినప్పటికీ గో విత్ స్నాప్డ్రాగన్ 7 Plus Gen 2. చెప్పాను కదా, గేమింగ్ కోసం, దాంతోపాటు CPU, GPU, దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే వాటి కోసం బెస్ట్ చిప్ సెట్ ఏంటి అంటే ప్రెజెంట్ మార్కెట్ లో 7 Plus Gen 2. కొంచెం గుర్తు పెట్టుకోండి, మిస్టేక్ మాత్రం చేయకండి. గేమింగ్ కోసం ఈ చిప్ సెట్ మీరు తీసుకుంటే 7 Gen 3 డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే ఈ చిప్ సెట్ విషయానికి వస్తే 7 Gen 3 మన ఇండియా మార్కెట్ లో గ్లోబలీ 64-bit ఆర్కిటెక్చర్ తో 4 nm ఆక్టాకోర్ చిప్ సెట్. అయితే ఈ చిప్ సెట్ బేసికల్లీ జస్ట్ AI ని సెంటర్ చేస్తూ వచ్చిన చిప్ సెట్ భయ్యా. అంటే మనకు ఏ కి సంబంధించిన ఫీచర్స్ ప్రతి చోట కనిపిస్తాయి. CPU లో, GPU లో, ఫోటో, కనెక్టివిటీ, వైఫై ప్రతి దగ్గర కూడా మీకు AI ని ఇన్బిల్డ్ గా చేశారు. కాబట్టి ఇది వచ్చేసి మనకు బేసికలీ నథింగ్ బట్ AI సెంట్రిక్ చిప్ సెట్ ఫ్రమ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3. ఇక్కడ మీకు ముందు చెప్పాల్సింది AI గురించి చెప్పాలి. AI విషయానికి వస్తే క్వాల్కమ్ AI ఇంజన్ ఇక్కడ మీకు ఉంటుంది. కాబట్టి దీని వల్ల AI పర్ఫార్మెన్స్ ఈ చిప్ సెట్ లో అప్ టు 60% వరకు ఇంప్రూవ్ అయిందంట క్వాల్కమ్ చెప్తుంది. అదే విధంగా హెక్సాగాన్ NPU విషయానికి వస్తే, దట్ మీన్స్ AI నెట్వర్క్ విషయానికి వస్తే, అంటే సిగ్నల్ డ్రాప్ కాకుండా ఉండడము, డౌన్లోడింగ్ స్పీడ్, అప్లోడింగ్ స్పీడ్ బాగుండడము, స్టేబుల్ కనెక్టివిటీ ఉండడం, ఇలాంటి ఫీచర్స్ AI నెట్వర్క్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది. దాంతో పాటు మనకు పవర్ ఎఫిషియన్సీ విషయానికి వస్తే అప్ టు మీకు 20% పవర్ ఎఫిషియన్సీ లాస్ట్ చిప్సెట్ తో మీరు గమనిస్తే ఇక్కడ మీకు పెరిగింది అని క్వాల్కమ్ చెప్తుంది. ఇవన్నీ పాసిబుల్ ఎలా అయ్యాయి అంటే మాత్రం జస్ట్ బికాస్ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ చిప్ సెట్ లో ఉంది. కాబట్టి ఇవన్నీ ఇక్కడ మీకు పాసిబుల్ అయ్యాయని క్వాల్కమ్ చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు CPU విషయానికి వస్తే CPU లో కూడా మీకు AI ని యూస్ చేశారు. ఇది వచ్చేసి మనకు పవర్ ఎఫిషియన్సీ విషయానికి వస్తే, దాంతో పాటు మనకు టాస్క్ ని బట్టి ఏ కోర్ ఎక్కువ యూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డైలీ టాస్క్ విషయానికి వస్తే సింగిల్ కోర్ తో పర్ఫార్మెన్స్ అయిపోతుంది. అదే విధంగా మనకు హెవీ టాస్క్ విషయానికి వస్తే ప్రైమ్ కోర్, అదే విధంగా పర్ఫార్మెన్స్ కోర్ రెండు కలిసి ఏ విధంగా వర్క్ చేయాలి, ఇది మొత్తం డిపెండ్ అయ్యేది AI మీద. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మీకు AI ని యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఆక్టాకోర్ చిప్ సెట్. ప్రైమ్ కోర్ విషయానికి వస్తే వచ్చేసి మనకు Cortex A715 తో వస్తుంది. ఇది వచ్చేసి మనకు 2.63 GHz క్లాక్ స్పీడ్ తో కనిపిస్తుంది. అదే విధంగా 3 పర్ఫార్మెన్స్ కోర్స్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అవి కూడా ఎగ్జాక్ట్ గా సేమ్ Cortex A715 తో వస్తుంది. కానీ 2.4 GHz క్లాక్ స్పీడ్ తో ఇవి మీకు కనిపిస్తాయి. దాంతో పాటు 4 ఎఫిషియన్సీ కోర్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. వాటి విషయానికి వస్తే Cortex A510 తో వస్తున్నాయి. 1.8 GHz క్లాక్ స్పీడ్ తో అవి మీకు కనిపిస్తాయి. అంటే మనకు CPU పర్ఫార్మెన్స్ వెన్ కంపేర్ టు 7 Plus Gen 2 తో కంపేర్ చేస్తే డ్రాప్ అవుతూ మీకు కనిపిస్తుంది. బికాస్ అక్కడ మీకు ప్రైమ్ కోర్ ప్రొవైడ్ చేస్తుంది Cortex X2 మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ కోర్. అది కూడా 2.91 GHz క్లాక్ స్పీడ్ తోని కదా. అంటే మనకు గేమింగ్ కోసం, పర్ఫార్మెన్స్ కోసం కావాలి అనుకుంటే గో విత్ 7 Plus Gen 2 బెస్ట్ ఆప్షన్ బిలో 30,000 రూపీస్ లో చూసుకోండి. క్వాల్కమ్ ఏం చేసింది అంటే వీళ్ళు కంపేర్ చేసింది స్నాప్డ్రాగన్ 7 Gen 1 తో. అప్పుడు కంపేర్ చేస్తే ఈ పర్ఫార్మెన్స్ లో 50% ఇంప్రూవ్ ఉంది అని క్వాల్కమ్ చెప్తుంది. కంపేర్ చేసింది కూడా 7 Gen 1 తో. కానీ
నిజానికి కంపేర్ చేయాల్సింది దీనికైనా లాస్ట్ చిప్ సెట్ అంటే 7+ Gen 2 తో కంపేర్ చేయాలి. అలా కంపేర్ చేస్తే మాత్రం ఆబ్వియస్ గా ఒక 30% 40% పవర్ డ్రాప్ అవుతూనే మీకు కనిపిస్తుంది ఈ చిప్ సెట్ లో. మొత్తానికైతే క్వాల్కమ్ ఇక్కడ మీకు స్కామ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి జీపీయూ పర్ఫార్మెన్స్ కూడా అప్ టు మీకు 50% వరకు ఇక్కడ మీకు బూస్ట్ అయిందని క్వాల్కమ్ చెప్తుంది. కానీ వీళ్ళు కంపేర్ చేసింది దేంతోని, స్నాప్డ్రాగన్ 7 Gen 1 తోని. ఏంటో క్వాల్కమ్ మొత్తానికి చాలా పెద్ద గేమ్ ప్లే చేస్తుంది ఇక్కడ. అయితే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది Adreno 720 GPU. ఎస్, ఇక్కడ మీకు GPU పర్ఫార్మెన్స్ డ్రాప్ అయింది వెన్ కంపేర్ టు స్నాప్డ్రాగన్ 7+ Gen 2. అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది 725 GPU. మొత్తానికి పర్ఫార్మెన్స్ ఇక్కడ మీకు డ్రాప్ అవుతూ కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీకు 10-bit HDR గేమింగ్ ని ఇది మీకు సపోర్ట్ చేస్తుందంట. దాంతో పాటు క్వాల్కమ్ నుంచి ఇలాంటి గేమింగ్ ఫీచర్ ఈ చిప్ సెట్ లో కూడా మీకు కనిపిస్తుంది. దాంతో పాటు HDR వీడియో ప్లేబ్యాక్, HDR10+, దాంతో పాటు డాల్బీ విజన్ ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి గేమింగ్ లో ఇక్కడ మీకు బూస్ట్ కనిపిస్తుంది. దాంతో పాటు Adreno ఫ్రేమ్ మోషన్ ఇంజన్ ఈ చిప్ సెట్ లో మీకు ఈసారి కనిపించబోతుంది. దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు హెవీ పర్ఫార్మెన్స్ లేదా హెవీ గేమింగ్ లో ఫ్రేమ్ డ్రాప్ కాకుండా చూస్తుంది. బేసికలీ ఇది ఫ్రేమ్ ని డబుల్ చేస్తుంది అనమాట. అక్కడ మీకు ఫ్రేమ్ లో లాగ్ మీకు కనిపించదు. అంటే ఆబ్వియస్ గా గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇక్కడ మీకు బూస్ట్ అవుతూ కనిపిస్తుంది బికాస్ ఆఫ్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మొత్తానికి అయితే GPU పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీంట్లో కూడా మీకు AI ని ఇన్బిల్డ్ గా ప్రొవైడ్ చేస్తాను కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. బేసికలీ ఫ్రేమ్ డ్రాప్ కాకుండా చూస్తుంది కాబట్టి అది మెయిన్ అడ్వాంటేజ్. దాంతో పాటు పవర్ ఎఫిషియన్సీ దగ్గర అది కూడా ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్, eMMC 5.1 దాంతో పాటు UFS 3.1 ఇది మీకు సపోర్ట్ ఇస్తుంది. ఇక ర్యామ్ విషయానికి వస్తే 16 GB ర్యామ్ వరకు సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ చిప్ సెట్ తో వస్తున్న మొబైల్ లో మీకు అప్ టు 16 GB ర్యామ్ వరకు కనిపించే ఛాయిస్ ఉంది. దాంతో పాటు మనకు DDR5 3200 MHz ఫ్రీక్వెన్సీతో సపోర్ట్ చేస్తుంది. DDR4X విషయానికి వస్తే 2133 MHz ఫ్రీక్వెన్సీని మాత్రమే సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆబ్వియస్ గా లేటెస్ట్ టెక్నాలజీని ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి కనెక్టివిటీ, Wi-Fi 6 దాంతో పాటు Wi-Fi 6E, బ్లూటూత్ 5.3, 5G విషయానికి వస్తే sub-6 దాంతో పాటు మిల్లీమీటర్ వేవ్ ఈ చిప్ సెట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా మెయిన్ అట్రాక్షన్ విషయానికి వస్తే డ్యూయల్ 5G సపోర్ట్ ఎట్ ఏ సేమ్ టైం. అంటే మొబైల్లో 2 5G సిమ్లు ఎట్ ఏ టైంలో వర్క్ చేస్తాయి, సపోర్ట్ కూడా చేస్తాయి కాబట్టి ఆబ్వియస్ గా ప్రజెంట్ టైంలో ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. ఇక దాంతో పాటు కనెక్టివిటీ విషయానికి వస్తే ఇక్కడ మీకు ఒక మంచి ఫీచర్ ఉంది. అదేంటో తెలుసా, ట్రిపుల్ ఫ్రీక్వెన్సీ లొకేషన్ సపోర్ట్. అంటే బేసికలీ ఏం లేదు భయ్యా, ఒక మొబైల్లో మీరు లైవ్ లొకేషన్ ఆన్ చేస్తే మనం ఇక్కడ ఉంటే లొకేషన్ ఎక్కడో చూపిస్తుంది. అంటే ఆ మొబైల్లో లొకేషన్ సరిగ్గా చూపించదు కదా, అలాంటి ప్రాబ్లం ఇక్కడ మీకు ఉండదు బికాస్ ఆఫ్ ఫీచర్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు AI సిగ్నల్ బూస్ట్ కూడా ఇక్కడ మీకు ఉంటుంది కాబట్టి లైవ్ లొకేషన్ అక్యురేట్ గా కనిపిస్తుంది. ఇది మొత్తం ఎలా పాసిబుల్ అంటే స్నాప్డ్రాగన్ X63 మోడెమ్ ఇక్కడ మీకు ఈ చిప్ సెట్ లో ఉంటుంది కాబట్టి మొత్తానికి కనెక్టివిటీ విషయానికి వస్తే మీకు చాలా పెద్ద అడ్వాంటేజ్ ఇక్కడ మీకు ఉంటుంది బికాస్ ఆఫ్ AI. దాంతో పాటు మనకు నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే, అప్ టు మీకు 4K 60 Hz రిఫ్రెష్ రేట్ వరకు ఇది మీకు డిస్ప్లే ని సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా ఫుల్ HD విషయానికి వస్తే అప్ టు మీకు 168 Hz రిఫ్రెష్ రేట్ వరకు, WQHD విషయానికి వస్తే అది వచ్చేసి మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ ని సపోర్ట్ చేయబోతుంది కాబట్టి ఎస్, ఇక్కడ మీకు డిస్ప్లే లో అడ్వాంటేజ్ ఉంటుంది. అదే విధంగా ఎక్స్టర్నల్ డిస్ప్లే విషయానికి వస్తే అది కూడా మీకు అప్ టు 4K 60 Hz వరకు సపోర్ట్ ఇవ్వబోతుంది. ఇది మాత్రం ఇంప్రెసివ్. అదే విధంగా మీకు కావాల్సిన HDR10+, అదే విధంగా HDR10 ఇంకా డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఈ చిప్ సెట్ మీకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎస్, వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ పెరగబోతుంది. ఇక మెయిన్ అట్రాక్షన్ విషయానికి వస్తే కెమెరా, 12-bit ISP ని ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. ఎస్, 12-bit మాత్రమే వస్తుంది. అదే విధంగా వచ్చేసి ట్రిపుల్ ISP ఇది మీకు సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఆబ్వియస్ గా మనకు అడ్వాంటేజే. కానీ వెన్ కంపేర్ టు స్నాప్డ్రాగన్ 7+ Gen 2 ఇది మాత్రం ISP లో డ్రాప్ అని చెప్పుకోవచ్చు బికాస్ అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది 18-bit ISP ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అది మీకు అక్కడ అడ్వాంటేజ్. అదే విధంగా కెమెరాలో మీకు 200 మెగాపిక్సెల్ ఫోటో క్యాప్చర్ ఇది చేస్తుంది కానీ వీడియోలో మాత్రం డౌటే భయ్యా. అదే విధంగా సింగిల్ కెమెరా విషయానికి వస్తే 64 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా విత్ 30 FPS ఇంక్లూడింగ్ జీరో షట్టర్ లాగ్ ఇది మీకు సపోర్ట్ ఇస్తుంది. అదే విధంగా డ్యూయల్ కెమెరా విషయానికి వస్తే 32 మెగాపిక్సెల్ ప్లస్ 21 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సపోర్ట్ చేస్తుంది. అది కూడా మనకు వచ్చేసి 30 FPS ఇంక్లూడింగ్ జీరో షట్టర్ లాగ్, అదే విధంగా మల్టీ ఫ్రేమ్ నాయిస్ డిటెక్షన్ ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. ఇక ట్రిపుల్ కెమెరా విషయానికి వస్తే 21 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. అది కూడా మనకు వచ్చేసి 30 FPS ఇంక్లూడింగ్ జీరో షట్టర్ లాగ్ ఈ విధంగా మీకు సపోర్ట్ చేస్తుంది. ఇక 64 మెగాపిక్సెల్ HDR ఫోటో క్యాప్చర్ కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుందంట. మరి ఈ ఫీచర్ ని కంపెనీస్ ఎంత వరకు యూజ్ చేసుకుంటాయి
విటెన్సీ మీకు తెలిసిపోతుంది. అదే విధంగా మనకు 4K HDR at 60 FPS రికార్డింగ్ చేసుకోవచ్చు. అదే విధంగా 1080p విషయానికి వస్తే అప్ టు మనకు 120 FPS వరకు స్లో మోషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ ని మాత్రం అన్ని కంపెనీస్ కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా మంచి ఫీచర్ ని ఈ చిప్ సెట్ మీకు సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా మనకు AI ఫేస్ డిటెక్షన్, HDR డ్యూయల్ సెన్సార్ సపోర్ట్, HDR10+ సపోర్ట్, డాల్బీ విజన్ సపోర్ట్, మల్టీ ఫ్రేమ్ నాయిస్ రిడక్షన్ ఇలాంటి ఫీచర్స్ కూడా ఇక్కడ మీకు ఉంటున్నాయి. కాబట్టి ఆబ్వియస్ గా మీకు కెమెరాలో అడ్వాంటేజే, కానీ మనకు వెన్ కంపేర్ టు స్నాప్డ్రాగన్ 7+ Gen 2 కెమెరాలో పర్ఫార్మెన్స్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది భయ్య. ఇది వచ్చేసి మనకు Gen 3 7+ Gen 2 ఈ విధంగా మీకు ఉంటుంది. కాబట్టి చెప్పేది ఒకటే, మీకు కెమెరా కోసం, పర్ఫార్మెన్స్ కోసం, గేమింగ్ కోసం కావాలి అనుకుంటే చిప్ సెట్ బెటర్ ఆప్షన్ కాబోతుంది. 7+ Gen 2 చూసుకోండి. అయితే ఈ చిప్ సెట్ లో మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే మాత్రం, దేనికోసం ఈ చిప్ సెట్ ని లాంచ్ చేశారు అంటే మాత్రం మెయిన్ గా AI ఫీచర్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, అదే విధంగా AI బేస్డ్ చిప్ సెట్ లాంచ్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే క్వాల్కమ్ దీన్ని లాంచ్ చేసింది. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాంతో పాటు కనెక్టివిటీ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు మనకు డిస్ప్లే విషయానికి వస్తే అది కూడా ఇక్కడ మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇంకా వచ్చేసి పవర్ ఎఫిషియన్సీ అంటే పవర్ మేనేజ్మెంట్, దాంతో పాటు పవర్ యూసేజ్ ఇక్కడ మీకు అడ్వాంటేజ్ రూపంలో ఈ చిప్ సెట్ లో కనిపిస్తాయి. కానీ CPU అదే విధంగా GPU మాత్రం ఈ చిప్ సెట్ లో అడ్వాంటేజ్ కాదు భయ. కానీ దాంట్లో మనకు AI ఫీచర్స్ ఇచ్చారు కదా, అది మాత్రం అడ్వాంటేజ్. దట్స్ ఇట్. మొత్తానికైతే ఇదేనండి స్నాప్డ్రాగన్ 7 Gen 3 మొత్తానికైతే లాంచ్ అయిపోయింది. ఈ చిప్ సెట్ తో మన ఇండియా మార్కెట్ లో ఫస్ట్ అయితే మీకు iQOO Z8 Pro మొబైల్ కనిపించవచ్చు. దాంతో పాటు రియల్మీ నుండి మనకు రియల్మీ 12 సిరీస్ లో 12 Pro అదే విధంగా 12 Pro Plus మొబైల్స్ ఇదే చిప్ సెట్ తో వస్తున్నాయి. కాబట్టి విడెన్సీ మీకు తెలిసిపోతుంది. కానీ హెవీ గేమింగ్ కోసం మాత్రం ఈ చిప్ సెట్ కాదు, కాబట్టి కొంచెం గుర్తు పెట్టుకోండి. మరి ఈ చిప్ సెట్ లో మీకు ఏం నచ్చింది, అదే విధంగా ఈ చిప్ సెట్ తో మొబైల్ వస్తే తీసుకుంటారా, బై చేశారు తప్పకుండా కామెంట్ చేయండి. అదే విధంగా చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, వీడియోని లైక్ చేసేయండి. మరికంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ అవసరం వీడియో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ అవుట్.